హలో నమస్తే, నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్స సత్యనారాయణని వైసీపీ అధిష్టానం ప్రకటించింది. విశాఖపట్నం స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వంశీకృష్ణ యాదవ్ గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి విజయం సాధించారు. ఎన్నికలకు ముందు ఆయన జనసేన పార్టీలో చేరారు. ప్రస్తుతం జనసేన నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికై ఉన్నారు. ఈ నేపథ్యంలో ఆ స్థానం ఖాళీ అయింది. ఆ స్థానం నుంచి పోటీకి సంబంధించి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన చాలా మంది నేతలు ఆసక్తి చూపిస్తూ వచ్చారు. ఎందుకంటే అక్కడ ఉమ్మడి విశాఖపట్నం జిల్లాకు సంబంధించిన స్థానిక సంస్థల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అబ్సల్యూట్ మెజారిటీ ఉంది. ఇప్పుడు కూటమికి సంబంధించిన నేతలు మొత్తం ఉమ్మడి జిల్లాని క్లీన్ స్వీప్ చేసినప్పటికీ, ఎమ్మెల్యేలు ఎంపీలుగా మొత్తం వాళ్ళే ఉన్నప్పటికీ, సో ఆ ఎక్స్ అఫీషియో నంబర్స్తో కలిపితే కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కంటే కూటమి చాలా వెనకబడి ఉన్న పరిస్థితుంది. సో అక్కడ 841 మంది స్థానిక సంస్థల ప్రతినిధులుంటే 615 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. కేవలం 215 మంది మాత్రమే తెలుగుదేశం పార్టీకి, ఇతర పార్టీలకు సంబంధించిన సభ్యులు అక్కడ ఉన్న పరిస్థితుంది. దాదాపు 400 ఓట్లు అడిషనల్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నాయి. కాబట్టి వైసీపీ ఈజీగా గెలవడానికి అవకాశం ఉన్న స్థానంగా దాన్ని చూడవచ్చు. అయితే ఇప్పుడున్న పరిస్థితుల్లో స్థానిక సంస్థలకు సంబంధించిన ప్రతినిధులు కూడా చాలా పెద్ద ఎత్తున పార్టీలు మారుతూ ఉండడం చూస్తూ ఉన్నాం. ఇప్పటికే విశాఖపట్నం నగరానికి సంబంధించిన కొంతమంది కార్పొరేటర్లు పార్టీ మారారు, మరికొంతమంది మారతారు లాంటి వార్తలు వస్తున్నాయి. వాళ్ళని పిలిచి నిన్న వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు బుజ్జగించారు. పార్టీ మారొద్దంటూ సూచించారు. వాళ్ళ పార్టీలను కొనసాగుతామంటూ ప్రకటించారు. కానీ స్థానికంగా ఎంపీటీసీలు, జెడ్పీటీసీలుగా ఉన్న వాళ్ళు కూడా పార్టీలు మారే పరిస్థితి ఉంటుంది. మున్సిపల్ కౌన్సిలర్గా ఉన్న వాళ్ళు కూడా ఈ ఎన్నికల్లో ఓటు హక్కు ఉంటుంది. కాబట్టి వాళ్ళు కూడా పార్టీ మారడానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. కొన్ని చోట్ల పార్టీలోకి వాళ్ళు రాకుండా అధికార పార్టీకి సంబంధించిన వాళ్ళు అక్కడ నాయకత్వం అడ్డుకుంటున్న పరిస్థితి. కొన్ని చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను పార్టీలో చేర్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నం కూడా అధికార పార్టీ చేస్తున్న పరిస్థితి. ఏది ఏమైనప్పటికీ ఇప్పటివరకు మాత్రం వైసీపీకి అబ్సల్యూట్ మెజారిటీ, చాలా పర్ఫెక్ట్ నంబర్ 615 మంది నంబర్ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. సో ఇక్కడ పోటీకి సంబంధించి గత ఎన్నికల్లో ఈ జిల్లా నుంచి ఎంపీగా పోటీ చేసిన బొత్స ఝాన్సీ పేరు ప్రధానంగా ముందుగా వినిపించింది. ఆమెను ఇక్కడ బరిలోకి దింపొచ్చు అంటూ ప్రచారం జరిగింది. అలాగే మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ పేరు కూడా ప్రస్తావనకు వచ్చింది. ఆయన గాజువాక నుంచి పోటీ చేసి చాలా భారీ మెజారిటీతో ఓడిపోయారు. సో ఆయన పేరు ప్రస్తావనకు వచ్చింది. మాజీ మంత్రి అవంతి శ్రీనివాస్ పేరు కూడా ఇక్కడ పోటీ చేస్తారు అంటూ వార్తలు వచ్చాయి. అలాగే మాజీ ఎంపీ ఎంవివి సత్యనారాయణ పేరు కూడా ఈ స్థానానికి సంబంధించి ప్రచారంలో ఉంది. సో గుడివాడ అమర్నాథ్ పేరు ప్రముఖంగా వినిపించింది. ఆ సామాజిక వర్గానికి సంబంధించిన వాళ్ళకి ఇక్కడ అవకాశం ఇస్తారు అంటూ ప్రచారం జరిగింది. విజయనగరం జిల్లాకు సంబంధించిన బొత్స సత్యనారాయణను ఇక్కడ బరిలోకి దింపాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనూహ్య నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం తీసుకోవడం వెనక రీజన్ ఏంటి అనేది ఒకసారి ఆలోచిస్తే, ఇక్కడ ఇప్పుడు మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ ఆ స్థానాన్ని గెలవాలనుకుంటున్న కూటమికి సంబంధించిన నేతలు చాలా పెద్ద ఎత్తున అక్కడ పార్టీలోకి చేరికలను ప్రోత్సహించే అవకాశం ఉంటుంది. సో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులను చాలా పెద్ద ఎత్తున తమ పార్టీలోకి చేర్చుకోవడానికి సంబంధించిన ప్రయత్నము, వాళ్ళ ఓట్లు వేయించుకోవడానికి సంబంధించిన ప్రయత్నము, రకరకాల ప్రలోభాలు, రకరకాల బెదిరింపులు ఇవన్నీ కూడా అధికార పార్టీల వైపు నుంచి ఉంటాయి అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. సో వాటినన్నింటినీ తట్టుకొని అక్కడ ఒక బలమైన అభ్యర్థిని నిలబెడితే మాత్రమే మనం విజయం సాధించగలుగుతామనే ఆలోచన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తోంది. ఈ నేపథ్యంలో అక్కడ బొత్స సత్యనారాయణ అభ్యర్థిగా ఉంటే అందరినీ కలిపి గ్రూపులో, పార్టీలో ఇతర వర్గాలకు సంబంధించిన వాళ్ళు పార్టీలో ఒకరికిస్తే మరొకరు పనిచేస్తారా లేదా అనే అనుమానం కూడా అక్కడ ఉన్న నేపథ్యంలో బొత్స సత్యనారాయణ అక్కడ అభ్యర్థిగా ప్రకటించడం ద్వారా అన్ని నియోజకవర్గాలకు సంబంధించిన నాయకులు, సో జిల్లా నాయకత్వం అంతా కూడా కలిసికట్టుగా పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వాళ్ళంతా కూడా కలిసి పార్టీ విజయం కోసం పనిచేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉత్తరాంధ్రలో మొత్తం పూర్తిగా కూటమి గెలిచిపోయింది. అక్కడ ఉత్తరాంధ్రలో అరకు, పాడేరు మినహా మిగతా స్థానాలన్నీ కూడా, మొత్తం ఉత్తరాంధ్రలో స్థానాలన్నీ కూడా కూటమికి సంబంధించిన నేతలే సాధించిన నేపథ్యంలో ఆ ప్రాంతం నుంచి బొత్స సత్యనారాయణ లాంటి ఒక వ్యక్తి ప్రజాప్రతినిధిగా ఉంటే, ఎమ్మెల్సీగా ఉంటే కొంత పార్టీకి అక్కడ ఒక వాయిస్ ఉంటుంది, కొంత పార్టీకి ఒక పెద్ద దిక్కు ఉన్నట్టు ఉంటుంది. పార్టీకి సంబంధించి ఆ ప్రాంతంలో నాయకత్వానికి అందరికీ కూడా బొత్స సత్యనారాయణ అక్కడ ఎమ్మెల్సీగా నిలబెట్టడం ద్వారా ఒక కేర్ ఆఫ్ దొరికినట్టు ఉంటుంది. సో ఆ ప్రాంతం నుంచి మరొక సీనియర్ నాయకుడిని శాసనమండలికి పంపినట్లు అవుతుంది అని వైసీపీ భావిస్తోంది. దాంతోపాటు శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇప్పటికే మెజారిటీ ఉంది. శాసనమండలిలో మెజారిటీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ ఒక కీలకమైన రాజకీయంగా అనుభవం ఉన్న నాయకులు ఎవరు కూడా శాసనమండలిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కనపడలేదు. ఉమ్మారెడ్డి వెంకటేశ్వర గారు ఉన్నారు, ఆయన చాలా సీనియర్ నాయకుడిగా ఉన్నారు. సో మరికొంతమంది నాయకులు ఎమ్మెల్సీలుగా ఉన్నప్పుడు ఎమ్మెల్సీలుగా ఎక్కువగా సామాజిక కోణంలో, సామాజిక సమీకరణాల దృష్ట్యా కొత్త వాళ్లకు, రకరకాల సామాజిక వర్గాలకు సంబంధించిన వాళ్ళకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీలుగా అవకాశం కల్పించింది. సో సీనియర్స్ ఎవరు కానీ, లేకపోతే కంటిన్యూస్గా పొలిటికల్ లైఫ్లో ఎక్కువ కాలం ఉన్న వాళ్ళు కానీ శాసనమండలి సభ్యులుగా చాలా తక్కువ మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి శాసనమండలిలో ఉన్నారు. వేరే నంబర్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నంబర్ చాలా ఎక్కువగా ఉంది. సో అలాంటి సందర్భంలో శాసనమండలిలో బొత్స లాంటి ఒక నాయకుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని లీడ్ చేస్తే, నాయకత్వం వహిస్తే అక్కడ
పార్టీకి అడ్వాంటేజ్ అవుతుంది. సో శాసన సభలో ఎలాగో మనం మాట్లాడే పరిస్థితి లేదు, శాసన మండలిలో పోరాటం చేయడానికి సంబంధించిన అవకాశం ఉంది. అక్కడ మీ గొంతుని బలంగా వినిపించండి అంటూ ఇప్పటికే శాసన మండలి సభ్యులకు జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు. సో ఎందుకంటే అక్కడ నంబర్ ఎక్కువ ఉంది, వైసీపీకి సంబంధించిన నంబర్ ఎక్కువ ఉంటుంది, శాసన మండలి చైర్మన్ కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేతిలో ఉంది కాబట్టి అక్కడ వాయిస్ రేజ్ చేయడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది. వేరే అసెంబ్లీలో ఆ పరిస్థితి లేదు కాబట్టి. సో ఈ నేపథ్యంలో శాసన మండలిలో బొత్స లాంటి ఒక వ్యక్తి, సీనియర్ పొలిటీషియన్ అక్కడ ఉండడం కూడా రాజకీయంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తమకు అడ్వాంటేజ్ అని భావిస్తుంది. ఈ నేపథ్యంలోనే బొత్సని ఎంపిక చేసినట్టుగా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అదే సమయంలో ఇక్కడ విశాఖపట్నం నుంచి బొత్స కాకుండా ఇంకెవరికో అక్కడ అవకాశం ఇచ్చి 400కు పైగా స్థానాలు మెజారిటీ ఉన్న స్థానాన్ని కూడా తిరిగి మనం నిలబెట్టుకోలేకపోతే అది పార్టీని మరింత కృంగదీస్తుంది, మరింత పార్టీకి సంబంధించిన క్యాడర్ డిమోరల్ అవ్వడానికి అయ్యే పరిస్థితి ఉంటుంది కాబట్టి, ప్రమాదం ఉంటుంది కాబట్టి, సో ఆ స్థానాన్ని ఎట్టి పరిస్థితుల్లో గెలవాలనుకున్నప్పుడు ఒక కీలకమైన నేత కావాలి, ఉత్తరాంధ్రకు సంబంధించిన ఒక కీలకమైన ఫేస్ కావాలి, సేమ్ టైం శాసన మండలిలో కూడా పార్టీ వాయిస్ని వినిపించగలిగిన సీనియర్ పొలిటీషియన్ ఒకరు కావాలి. వీటన్నిటిని కూడా ఆయన ఫుల్ఫిల్ చేయడంతో పాటు కాపు సామాజిక వర్గానికి అక్కడ అవకాశం ఇవ్వాలనుకున్నప్పుడు ఆబ్వియస్లీ బొత్స సత్యనారాయణ బెటర్ చాయిస్ అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భావించినట్టుగా అర్థం చేసుకోవాలి. దానిలో భాగంగానే బొత్సను విశాఖపట్నం నుంచి స్థానిక సంస్థల అభ్యర్థిగా వైసీపీ ప్రకటించింది. ఆగస్టు 13 లోపు నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంటుంది. సో దీనిపైన కూటమి వ్యూహం ఎలా ఉంటుంది, కూటమి స్థానాన్ని నిలబెట్టుకోవడానికి సంబంధించి ఏ రకమైన ప్రయత్నం చేస్తుంది అనేది కూడా చూడాల్సి ఉంది. ఇక్కడ మొత్తం తెలుగుదేశం పార్టీ మాత్రమే కాదు, ఉత్తరాంధ్ర జిల్లాలకు సంబంధించి జనసేన పార్టీకి సంబంధించిన నంబర్ కూడా ఉంది, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, ఎంపీలు కూడా ఉన్నారు. కాబట్టి కూటమిగా నిర్ణయం తీసుకుని కూటమిగా ఎవరు బరిలో ఉంటారు, జనసేన నుంచి బరిలో ఉంటారా, భారతీయ జనతా పార్టీకి ఏమైనా ఈ స్థానాన్ని ఇస్తారా? గతంలో మాధవ్ ఇక్కడ ఉత్తరాంధ్ర నుంచి శాసన మండలికి ఎన్నికయ్యారు, గ్రాడ్యుయేట్ కాన్స్టిట్యున్సీలో గడిచిన ఎన్నికలు ఆయన పోటీ చేసి ఓడిపోయారు. సో ఆయనకి ఏమైనా అవకాశం ఇస్తారా? బీజేపీ తీసుకుంటుందా, జనసేన తీసుకుంటుందా, టీడీపీ తీసుకుంటుందా? వాళ్ళు పోటీ చేస్తే కూటమిగా ఏ రకమైన వ్యూహాన్ని వాళ్ళు అనుసరిస్తారు, వాళ్ళు ఎవరు అభ్యర్థిగా నిలబెడతారు అనేది కూడా ఆసక్తి కలిగిస్తోంది.